ఎవరైనా ఊహించామా తాలిబాన్లకు మద్దతుగా భారత ప్రభుత్వం మాట్లాడుతుందని, అందులో మోడీ ప్రభుత్వం మాట్లాడుతుందని? తాలిబాన్ లాంటి భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద ముష్కరులకు మద్దతుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన విదేశాంగ మంత్రి మాట్లాడడం జరుగుతుందని ఎవరమైనా ఊహించామా? కానీ అదే జరిగింది. ఇటీవల పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి మధ్య ఘర్షణలు గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ దాడులు జరిపింది. అందులో అనేక మంది మరణించారు. దీన్ని తాలిబాన్ తీవ్రంగా ఖండించింది. ఇది మా దేశ సార్వభౌమాధికారంపై దాడి, మా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యము, అంతర్జాతీయ చట్టాలకు ఉల్లంఘన అని అంటూ తాలిబాన్ తీవ్రంగా ఖండించింది. తాలిబాన్లకు పాకిస్తాన్కు పంచాయతీకి అనేక కారణాలు నేను ఇతర వీడియోలో కూడా చెప్పాను. బార్డర్ పైన డిస్ప్యూట్ ఉంది. డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విభజించేటువంటి సరిహద్దు. దీన్ని అధికారిక సరిహద్దుగా ప్రకటించాలని పాకిస్తాన్ కోరుతుంది. ఆఫ్ఘనిస్తాన్ అందుకు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆ డ్యూరాండ్ లైన్కు అటు ఇటు ఆఫ్ఘనిస్తాన్లో డామినెంట్ ట్రైబ్ అయిన పస్తూన్ తెగకు చెందిన వారు ఉన్నారు. వారు ఈ సరిహద్దును గుర్తించరు. అంటే రెండు దేశాల్లో ఉన్న పస్తూన్ ప్రజలంతా ఒకే దేశంగా ఏర్పడాలని వాళ్ళ కోరిక. పస్తూన్లు తాలిబాన్లో కూడా వారిదే డామినేషన్. అందువల్ల ఈ డ్యూరాండ్ లైన్ని అఫీషియల్ బార్డర్గా ఉండాలన్న పాకిస్తాన్ ప్రతిపాదనను తాలిబాన్ తిరస్కరిస్తోంది. ఇక రెండవది, రెండు దేశాల మధ్య బార్డరే కాదు, అత్యంత ముఖ్యమైన వివాదం తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ. ఇది కరెక్ట్గా తాలిబాన్కి బ్రాంచ్ సంస్థ కాదు, తాలిబాన్కి ఫ్రంట్ ఆర్గనైజేషన్ కాదు, కానీ ఐడియాలజీ షేర్ చేసుకుంటుంది. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లోని ఆఫ్ పాక్ అంటారు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరుపుతూ ఉంటుంది. సో ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేది పాకిస్తాన్కు ఒక మినేస్గా మారిపోయింది. తీవ్రవాద దాడులు జరుపుతూ ఉంటుంది. వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మద్దతు ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో తెహ్రీక్ తాలిబాన్ రెచ్చిపోతుంది. సో ఇప్పుడు కూడా తెహ్రీక్ తాలిబాన్ టార్గెట్లను గురిపెట్టి పాకిస్తాన్ దాడులు జరిపింది. సో ఇలా పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్కు మధ్య మౌలికమైన విభేదాలు మొదలయ్యాయి. సో తాలిబాన్లో ఉన్న హక్కానీ నెట్వర్క్, సిరాజుద్దీన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్లో హోమ్ మినిస్టర్, పాకిస్తాన్కు చాలా సన్నిహితులు. మీరు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా పాక్ మిలిటరీ జనరల్స్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వారి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలున్న పాకిస్తాన్ ఉన్మాద దేశం, తాలిబాన్ ఉన్మాదం మనందరికీ తెలుసు. కానీ ఈ దాడుల్లో మనం స్పందించకుండా ఉండవచ్చు. మనకు సంబంధం ఏమీ లేదు, మనకు ఇద్దరు శత్రువులే. తాలిబాన్ కూడా కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది. చాలా ప్రమాదకరమైన మతోన్మాద ముష్కరులు, ప్రపంచంలోనే తీవ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన వారు. అందువల్ల మనం వారి మధ్య గొడవలకు మనకెందుకని ఊరుకోవచ్చు. కానీ మన విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించింది. తాలిబాన్ నాయకత్వంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడుల్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. అన్ఈక్వివోకల్లీ కండెమ్నింగ్ పాకిస్తాన్ అటాక్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. ఇది మొదటి పాయింట్. చాలా అక్కడ అండర్లైన్. అన్ఈక్వివోకల్లీ నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. శషబిసలు లేవు, మినాయింపులు లేవు, సంకోచాలు లేవు, సందేహాలు లేవు. చాలా క్లారిటీతో తాలిబాన్కు మద్దతుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయింది. రెండవది, ఈ దాడుల పైన ఆఫ్ఘనిస్తాన్ స్పందనను మేము గమనించాము. వీ హ్యావ్ నోటెడ్ ది ఆఫ్ఘాన్ రెస్పాన్స్. అంటే తాలిబాన్ల స్పందనను మనం ఒక రకంగా పరోక్షంగా ఎండార్స్ చేస్తున్నాం, ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం. మూడవది, తమ దేశంలో ఉన్న ఆంతరంగిక వైఫల్యాలకు పొరుగు దేశాలను సమర్థించడం పాకిస్తాన్కు అలవాటైపోయింది. ఇట్ has become a habit for the Pakistan to blame neighbors for their internal failures. చూడండి, అంటే ఇక్కడ రెండు వర్షన్లు ఉన్నాయి. ఒక వర్షన్ పాకిస్తాన్ వర్షన్, తాలిబాన్ల పరోక్ష ప్రత్యక్ష మద్దతుతో తెహ్రీక్ తాలిబాన్ మా దేశంలో తీవ్రవాద దాడులు జరుపుతున్నాయి,
ఆ దాడుల్ని వాళ్ళ స్థావరాలు మేము అటాక్ చేశాం. సరిగ్గా మనం బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు చెప్పిన వాదనే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తుంది. బాలాకోట్ కూడా పాకిస్తాన్ లోపల భూభాగం. అక్కడ టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటే మనం వెళ్ళి అటాక్ చేశాం, మనం డిఫెండ్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్ అని. సరిగ్గా పాకిస్తాన్ ఇప్పుడు అదే చెప్తోంది. ఇది టెహ్రీక్ తాలిబాన్ స్థావరాల పైన మేము దాడి చేశాం తప్ప ఆఫ్ఘనిస్తాన్ పైన కాదు అని. కానీ ఇక దీనికి భిన్నంగా తాలిబాన్ వర్షను లేదు, మా దేశ భూభాగంలోకి దాడి చేశారు, ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని. మనము పాకిస్తాన్ వైఖరిని తిరస్కరిస్తూ తాలిబాన్ వైఖరిని సమర్థిస్తున్నాం. తాలిబాన్ ఇప్పటికీ ఏమైనా మారిందా? ఇటీవల చూడండి, కిటికీలను కూడా నిషేధించారు. మహిళలు ఉన్న ప్రాంతంలో కిటికీలు ఉండకూడదు అని ఒక కండిషన్ పెట్టారు. అంటే మహిళలు కిటికీలను చూడకూడదు, కిటికీ వైపు ఉండకూడదు, స్కూళ్ళకు పోవద్దు, కాలేజీలకు పోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, వాళ్ళు పార్కులకు పోవద్దు, మ్యూజిక్ నేర్చుకోవద్దు, వారు చదువుకోవద్దు, వారు బయటికంటూ వస్తే ఖచ్చితంగా బుర్కా వేసుకోవాలి, లేదా పక్కన మగవాడు ఉండాలి ఖచ్చితంగా. ఇది తాలిబాన్లు జరుపుతున్న వికృత కాండ. ఆఫ్ఘనిస్తాన్లో అనాగరిక పైశాచిక పాలన తాలిబాన్ నడుపుతోంది. చట్టాలు లేవు, ఇస్లామిక్ షరియత్ చట్టాలను అమలు చేస్తోంది. అలాంటి తాలిబాన్ వైఖరిని నిర్ద్వందంగా సమర్థించాం మనం. మరి సమర్థించడమే కాదు, ఇదేదో పాకిస్తాన్తో మనకు శత్రుత్వం ఉంది కనుక శత్రు మిత్రుడు గనక సమర్థించాం అనుకోవచ్చు. కానీ గత 2 ఏళ్ల పరిణామాలు చూడండి. 2022తో మొదలైంది. ఇప్పటికీ మన ఆఫ్ఘనిస్తాన్లో మన రాయబార ఎంబసీ పెట్టాం. భారతదేశంలో ఢిల్లీలో ఉన్న ఆఫ్ఘాన్ ఎంబసీ తాలిబాన్ చేతుల్లో ఉంది. ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేశారు. మన రాయబారి వెళ్ళి తాలిబాన్ డిఫెన్స్ మినిస్టర్తో తాజాగా కలిశాడు. మన దౌత్యవేత్తలు వెళ్ళి తాలిబాన్ ప్రతినిధులు కలుస్తున్నారు. తాలిబాన్ ప్రతినిధులు భారత ప్రభుత్వ ప్రతినిధులు కలుస్తున్నారు. ఇక మిగిలిందల్లా నరేంద్ర మోడీ తాలిబాన్ ముల్లాల మధ్య మీటింగ్ ఒకటే మిగిలింది. అది జరుగుతుంది, నేనేం అనడం లేదు. ఇంత తొందరగా తాలిబాన్ మనం గుర్తిస్తున్నామని నేనేం అనడం లేదు. కానీ ఒక రకంగా దాదాపు మనం తాలిబాన్ గుర్తించినట్టు లెక్క. ఎందుకంటే అక్కడ ఎంబసీ పెట్టాం, వాళ్ళ ఎంబసీ ఇక్కడ ఉన్నది అంటే ఆల్మోస్ట్ డిప్లొమాటిక్ రికగ్నిషన్ ఇచ్చినట్టే. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్లకు మద్దతు ఇచ్చాం. కోర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలాగే ఉంటాయి. దేశ ప్రయోజనాలు ముఖ్యం. అక్కడ తాలిబాన్ ఎవడా, పాకిస్తాన్ ఎవడా, ఇద్దరు ఎక్కడ పోతాం మనకేంది, దొందే అని ఊరుకోవచ్చు. కానీ మన దేశ ప్రయోజనాలు మనకు ముఖ్యం. ఆల్రెడీ పాకిస్తాన్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ను తమ వైపు తిప్పుకుంది. ఈ 2 దేశాలు భారత్కు వ్యతిరేకంగా మారుతున్నాయి. చైనా మనకు వ్యతిరేకంగా ఉంది. చైనాకు తాలిబాన్కు మధ్య సంబంధాలు ఉన్నాయి. శ్రీలంకలో కూడా చైనా అనుకూలంగా ప్రభుత్వం, అనురగ్ కుమార్ దిశనాయక ప్రభుత్వం ఉంటుందని అనుమానం ఉంది. మాల్దీవుల్లో భారతదేశం వైదొలగాలి అని పిలిపించిన అతను ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను చైనా అనుకూలుడు. ఇవన్నీ ఉన్నాయి. అందుకే పొరుగున మనకు తాలిబాన్ అయినా మంచిదే, మనకు మన ప్రయోజనాలు నెరవేరుస్తున్నారు కనుక ఆఫ్ఘాన్ ప్రజల మానవ హక్కుల్ని కాలరాసినా మంచిదే. వీఆర్ రెడీ టు డూ బిజినెస్ విత్ తాలిబాన్. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో నేషనల్ ఇంట్రెస్ట్ ప్రిడామినెంట్. ఇదొక వాదన. అందుకే మోడీ ప్రభుత్వం తాలిబాన్కు అనుకూలంగా మాట్లాడింది. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, పోనీ మనం ఇలా ఉన్నా తాలిబాన్ మారుతారా? మళ్ళీ మన కశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించరా? వారు ఇస్లామిక్ తీవ్రవాదం, ఇస్లామిక్ మత ఛాందస్వాదాన్ని వదులుకుంటారా? అసలు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పట్ల మన కమిట్మెంట్ ఏంది? ఆఫ్ఘాన్ మహిళల పట్ల మన కమిట్మెంట్ ఏంది? ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ తాలిబాన్లో పాకిస్తాన్లో ఏకం కారని నమ్మకం ఏంటి? సో ఇట్స్ ఎ వెరీ రిస్కీ క్వశ్చన్. ఇప్పటికైతే భారత ప్రభుత్వం పాకిస్తాన్కు వ్యతిరేకంగా అవసరమైతే తాలిబాన్లను సమర్థించడానికి కూడా మోడీ ప్రభుత్వం వెనుకాడడం లేదు.